రాష్ట్ర వడ్డెర సంఘం 2 రోజు శిక్షణ తరగతుల సందర్భంగా బీసీ సమాజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు సూర్యారావు, మైనింగ్ రిటైర్డ్ అధికారి నరసింహులు, ట్రైబల్ వెల్ఫేర్ డైలర్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వడ్డెర సంఘం తెలంగాణ గన్నుదెబ్బ ట్రస్ట్ వైస్ చైర్మన్ ఎత్తరి అంతయ్య, వడ్డెర సంఘం ముఖ్య సలహాదారుడు డాక్టర్ ఓర్సు కృష్ణయ్య, 10 జిల్లాల సంఘం ముఖ్య నాయకులు శిక్షణ తరగతులలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో వడ్డెరులకు కూడా ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని సీఎం రేవంత్ పై ఒత్తిడి తేవాలన్నారు. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలలో మన ఘనతను చాటామన్నారు. వడ్డెరులంతా సంఘటితంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని తెలిపారు. కార్యక్రమంలో 5 జిల్లాల వడ్డెర సంఘం అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ఫంక్షన్లు చేస్తున్నారు, 5 మంది పంతులు పెళ్లి చేస్తున్నారు. అన్న చెప్పిన చైతన్యం మనసులో ఉండి ఒక్కొక్కరిని ఒక ఆయుధంగా తయారు చేసుకుంటూ అసలు మన పూర్వీకుల సిద్ధాంతాలు ఏంటి అవన్నీ పాటించడం మన ధర్మం. అప్పుడు పాటించినప్పుడే ఎదుటిని నిలదీయడానికి వస్తుంది, మాట్లాడడానికి వస్తుంది, రాజకీయ నాయకులు మాట్లాడడానికి వస్తుంది, అన్నీ వస్తాయి. అలా మనిషి ఆ చైతన్యవంతుడు అయినప్పుడు అన్ని సమాధానాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళ చూసి ఇంకోటి నేర్చుకుంటే వాళ్ళ చూసి ఇంకోటి నేర్చుకుంటే అట్లా అధ్యక్షుడుగా చెప్పినట్టు చాలామంది తయారవుతారు. కానీ అది అంత సులభం కాదు. ఇంట్రెస్ట్ ఉండాలా, పట్టుదల ఉండాలా. బాగా మనం అనేది ఒక యూనిటీ కలిసినప్పుడు 4 మాటలు మాట్లాడుకోవడం. ఇప్పుడు ఏదో అన్నగారు చెప్పినా ఇప్పుడు ఈ క్లాస్ విన్నా వెళ్ళిపోయినట్టు కాకుండా మనకు కూడా మన కమ్యూనిటీ ప్రకారంగా ఏమైనా ఫంక్షన్లో ఇక్కడ అటెండ్ అయినప్పుడు ఒక ½ అన్ అవర్ 1 అవర్ టైం తీసుకొని మాట్లాడుకోవడం అంటే ఎదుటి పోతుంది వాయిస్. కాబట్టి ఇది ఈ క్లాసులు ఈ 2 రోజులే కాకుండా ఇంకా మన అధ్యక్షుల గారిని కూడా ఒత్తిడి చేయడం. వడ్డెర సంఘం తెలంగాణ లక్ష్య సాధన, వడ్డెర సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ 2 సంఘాల గన్నుదెబ్బ కలిసి 2 రోజుల రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాయి. నిర్వహణలో పాత్ర పోషిస్తున్నటువంటి మా కృష్ణన్నకు, మా అంతయ్య గారికి, మిగతా జైపాల్ గారు ఉన్నారా? వచ్చిపోయిందా? ఓకే. సత్యన్ రాజు గారు, పాల్గొంటున్న మీ అందరికీ, నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను క్లాసే చెప్తా, స్పీచ్ సందేశం కూడా ఇవ్వాలి. మీరు 2 రోజుల నుంచి ఏమి నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. నేను ఇంటరాక్షన్ సెషన్ అనుకుంటున్నా. ఇది మనం ఇంటరాక్ట్ అవుదాం. మీరు కూడా ఇటు ముంగడికి వచ్చేయండి, అట్రండి. ఎందుకంటే మిమ్మల్ని ఊగేడు తిరిగి చూడాల్సి వస్తుంది. ఇది తీసేయి, చేయలక్కర్లే. దండైతే మాకు సంబరమే, కానీ మునుపు ఎవరికి రానన్ని రోజులు మేము ఇట్లే ఉన్నాం. మా దగ్గరికి వడ్డెరోళ్ళు వచ్చినాక దొక్కితే గుట్టాలు గీటాలు అన్నీ తుక్కు అయిపోతున్నాయా? మరైతే మీరు శాపం పెట్టకూడదా? గుట్టలు అన్నాయట. అరే నేను లక్షలేళ్ళ నుంచి పుట్టింది ఎవరికన్నా ఊరికి పనికి రావాలి కదా, మరి నేను పనికెత్తలే లేను. మరి అసుంటి నన్ని మీ సంఘపోళ్ళు అంతా కలిసి, ఈ సంఘపోళ్ళు నలుగురికి వనికొచ్చేటట్టు, ఇండ్లు కట్టుకునేటట్టు, రోడ్లు పోసుకునేటట్టు, డ్యాములు కట్టేటట్టు, ఏం తమ్మి గుళ్ళు కట్టేటట్టు ఎన్నో చేస్తున్నారు కదా. మరి వాళ్ళు గొప్ప వాళ్ళు అంటే, తమ్మి ఆ దండ మీ కొరకే ఉన్నది, అది నేను మీకే వేయాలి అని చెప్పిన. నేను ఎందుకు చెప్పిన అంటే తమ్మి కథ, కష్టంలో నిజమైనటువంటి కష్టం చేసుకొస్తున్న వాళ్ళు మీరు. ఇప్పుడు ఒకడు చేసే పని కొందరికి పనికి వస్తున్నది, ఒకడు చేసే పని కొందరికి పనికి వస్తున్నది. కానీ మీరేదైతే వృత్తి అవలంబించి మొదలు నుంచి ఇవాళ నుంచి తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ వృత్తి చేస్తుంటే ఆ వృత్తి ప్రజలందరికీ పనికి వస్తున్నది. నేనేంటి, నా కమ్యూనిటీ ఏంది, మీరందరూ ఇప్పుడు నిలబడవని, మరి తర్వాత ఏదన్నా అయితే ఆయన పిలిచి తాగి పిలిచి తినిపిస్తున్న మీరందరూ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏందన్నప్పుడు నేను ఆలోచన చేసుకున్నాను. సార్ ఏదేమైనా అప్పుడప్పుడు మీటింగ్లకు వచ్చేటప్పుడు నేను చెప్పేవాడిని, ధైర్యం చేస్తేనే ఏదో ఒకటి మనకు సాధించగలం. లేకుంటే మనం ధైర్యం చేయకపోతే, మన చిన్న కులాల నుంచి వచ్చిన వాళ్ళం మనం కూడా చదువుకున్న వాళ్ళు కూడా ధైర్యం చేయకపోతే కష్టమవుతుంది, మన నెక్స్ట్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అవన్నీ తలుచుకొని మనోడు నేను నిలబడతా అని నిలబడ్డ తర్వాత బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచింది. ఊరంతా ఆదరించింది ఆ పిల్లగాన్ని. అంటే మన ఐడెంటిటీతో పాటు ఆ విలేజ్లో ఉన్నటువంటి కుల సంఘాలందరితో కూడా నిత్యం మనం కాంటాక్ట్లో ఉండాల్సిందే. అప్పుడే మనకి సమాజంలో ఇప్పుడున్న ఎలక్షన్స్లో అది వార్డు మెంబర్ అయినా, సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జడ్పీటీసీ అయినా, ఎమ్మెల్యే అయినా చాలా పైసలు ఖర్చుతో కూడుకున్న పని. మన దగ్గర మన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకు మనం ఎగ్జిస్టెన్స్కే ప్రాబ్లం ఉంటుంది. వాటన్నిటిని అధిగమించి మన వర్గాలకు నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం ఏదైనా ఒకటి చూపాలనుకున్నప్పుడు ఇలాంటి త్యాగాలు కొంత చేయాల్సింది తప్పదు.
కాబట్టి నేను మీ అందరిని కోరుకునేది ఏంటంటే మన కమ్యూనిటీని ఐడెంటిటీతో పాటు మన పక్కన ఉన్నటువంటి బీసీ కులాలు, ఎస్సీ కులాలు, ఎస్టీ కులాలు అన్నింటిని కూడా మనం కలుపుకొని వాళ్ళకి నోట్లో నాలుక లెక్క మనం ఎదుగుతూ మన అవసరాలు తీర్చుకుంటూ మనం ఎదగడానికి వాళ్ళందరినీ కూడా మనం అప్పీల్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని నేను నిన్న మొన్న మాట్లాడిన మీరు కూడా వేసుకోవాలంటే అమ్మ నాతో కాదన్న నేను. అయితే ఎందుకు అంటే ఈ బీసీలకి, దళిత బహుజనులకి రాజ్యాధికారం వచ్చేదాకా నేను ఈ సెట్టు అదే వేసుకుంటా, అప్పటి వరకు నా దీక్ష అన్నట్టుగా ఆ సెట్ వేసుకున్నాడు. అది వారి గొప్పతనం. అయితే కేవలం వారేసుకోవడమే కాకుండా ఒక మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు గారని వారు కూడా మనకు ఒక స్పీకర్గా వచ్చేది ఉండే. వారు ఢిల్లీ ప్రధానమంత్రి ఏదో గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనడానికి వెళ్ళి రాలేకపోయారంట. అయితే ఆయనకు కూడా వేయించాడు. తర్వాత ఐఏఎస్, ఐపీఎస్లు, మాజీలు, ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద మంచి గ్రూప్ 1 ఆఫీసర్స్ అట్లాంటి వాళ్ళను కూడా మన దళిత బీసీ రాజ్యం, ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం వచ్చేదాకా మనం పనిచేయాలి. వీళ్ళందరినీ చైతన్యం చేయాలి సార్. మన బతుకు మనం బతికితే ఏముంటుంది? వాళ్ళ బతుకులు బాగు చేయకపోయినా వాళ్ళ బతుకుల్లో ఉండే సమస్యలను తీసుకొని మనం వాళ్ళ చైతన్యవంతం చేసి అందు గురించి మరి ఈ క్లాసు ముగింపు రోజు మీరు అన్నట్టుగా మేము మా చైర్మన్ వీళ్ళతో కూడా మాట్లాడి అది నిజంగానే వాస్తవం. కృష్ణన్న కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు. కొంతమంది రిటైర్డ్ అయిన టీచర్లు ఉన్నారు మన దగ్గర. వాళ్ళను క్లాసులు అంటే ఇక్కడ బిజీ, హైదరాబాద్ సిటీలో ఉండేవాళ్ళు బిజీ, ఎప్పుడు నిత్యం బాగా డబ్బు సంపాదించడంలో బిజీ అయిపోయారు వాళ్ళు. శరీరాలు కొట్టడం కానీ, పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కూలగొట్టడం కానీ వాటిలో బిజీ అయ్యారు. అయినా మీరు చెప్పింది పూర్వం ఏ విధంగా అయితే పెద్దవాళ్ళ శిక్షలు రాత్రిపూట చదివిపిస్తుందో, మా హైదరాబాద్లో దాదాపు 74 నుంచి 75 ఒడ్డర బస్తీలు ఉన్నాయన్న. సామాన్యంగా మీరు అన్నట్టుగా మన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 18 నుంచి 35,000 ఓట్ల మెజార్టీ ఉండే. మరి దానికి ఆ విధంగా మా అన్నిటికి కూడా ఇందాక అన్నట్టు రేపు గ్రేటర్ హైదరాబాదు 3 ముక్కలు అయిన దాంట్లో దాదాపు 60 నుంచి 70 మంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్లకు పార్టీలు టికెట్ ఇవ్వకపోయినా సరే చైతన్యపరిచి ఇండిపెండెంట్గా ప్రయత్నం చేయడానికి కూడా ప్లాన్ చేసుకున్నాం. అదన్నీ జరిగినాక మిగతా విషయాలు కూడా మీతో చర్చిస్తాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ జెడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా అదే విధంగా ప్రయత్నం చేస్తూ మొన్న కూడా